గణతంత్ర దినోత్సవం కేంద్ర ప్రభుత్వం 132 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించగా వీటిలో 5గురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీలు దక్కాయి. తెలుగు రాష్ట్రాలలో కొనిదెల చిరంజీవి, వెంకయ్య నాయుడు, డి ఉమామహేశ్వరి, గడ్డం సమ్మయ్య, దాసరి కొండెప్ప, కోరేళ్ల విఠలాచార్య, సీతాపతి వేలు ఆనందచార్య, బంజారా కేతావత్, సోమాలాల్ పద్మ అవార్డులు లభించాయి. పద్మ అవార్డుల ఎన్నిక సంఖ్య పెరిగినా తెలుగు రాష్ట్రాలకు తగ్గాయా అనే దానిపై అనాలిసిస్ ను మా CEO లక్ష్మి అందిస్తారు. గణతంత్ర దినోత్సవ వేళ పద్మ అవార్డులు చాలా ప్రాధాన్యం సంతరించుకుని ఉంటాయి. ఎవరికి పద్మ రాబోతుంది, ఏ రాష్ట్రానికి రాబోతుంది, రాష్ట్రంలో కూడా ఎవరిని ఎంపిక చేస్తున్నారు అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది అని చెప్పాలి. ముఖ్యంగా ఈసారి 132 పద్మాలు, పద్మ విభూషణ్ కావచ్చు, పద్మభూషణ్ కావచ్చు, పద్మశ్రీలు కావచ్చు, అంటే 132 చేస్తే అందులో 5 పద్మ విభూషణ్, అలాగే 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ అవార్డులు ఇవ్వడం జరిగింది. అయితే సరే, అనేక రాష్ట్రాల్లో ఇటు వైద్య రంగం కానివ్వండి, కళారంగం కానివ్వండి, సామాజిక సేవ కానివ్వండి, విభిన్న రంగాల్లో అన్నింటిలో సాహిత్యం కావచ్చు, సమాజ సేవ కావచ్చు, ఇలా అన్ని రకాల్లో, వ్యవసాయం కూడా కావచ్చు, అన్ని రకాల్లో సమాజానికి వారు ఆ రంగాల్లో చేసిన కృషికి గుర్తించి ఇచ్చే అవార్డులే నిజంగా మన భారతదేశంలో అత్యున్నతమైన అవార్డులు పద్మ అవార్డులు. మరి ఈసారి 110 పద్మశ్రీలు, అలాగే 17 పద్మభూషణ్లు, 5 పద్మ విభూషణ్లు రావడం అంటే మాత్రం చాలా ఎక్కువగానే పద్మాల సంఖ్య అయితే ఖచ్చితంగా పెరిగిందని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కనుక మనం మాట్లాడుతూనే ఉన్నాం నిన్నటి నుంచి. తెలుగు రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణలో 4 పద్మశ్రీలు వస్తే ఆంధ్రాలోనే 3 అందులో ఎంపికయ్యారు. ఒకసారి ఆ 3 పేర్లు కూడా మనం చూడాలి. అంటే తెలంగాణకి దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, వేలు ఆనందచారి గారు వీళ్ళు ఎంపికయ్యారు. ఏపీ నుంచి ఉమామహేశ్వరి గారు ఎంపికయ్యారు. అయితే ఇక పద్మ విభూషణ్ విషయానికి వస్తే తెలంగాణలో ఎవరికి రాలేదు. అటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి, అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి పేరు రావడం, పద్మ విభూషణ్కి వీళ్ళిద్దరూ ఎంపిక అవ్వడం మాత్రం నిజంగా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇక్కడ చిరంజీవి గారు మళ్ళీ అంటే ఎందుకు ఇక్కడ పొలిటికల్గా మార్చాల్సిన పరిస్థితే వస్తే కనుక ఒకసారి ఇక్కడ మనం చాలా పర్టికులర్గా మాట్లాడుకోవాలి. పద్మశ్రీలు అంటే కొంచెం బ్యాలెన్స్ చేసినట్టుగానే కనబడుతుంది. 2 విభూషణ్లు అక్కడికి, 1 పద్మశ్రీ అక్కడికి వెళితే 3 పద్మశ్రీలు తెలంగాణకు వచ్చాయి. ఈసారి పద్మశ్రీల విషయంలో తెలంగాణకి, ఏపీకి మాత్రం ఒక రకంగా కొంచెం ఈక్వల్గా 3 పద్మాలు అయితే కనబడుతున్నాయి. కాకపోతే విభూషణ్ అనేది పద్మశ్రీల కంటే కూడా చాలా ప్రాధాన్యమైనది, పద్మ అవార్డ్స్లోనే ప్రాధాన్యమైనది. కాబట్టి ఉపరాష్ట్రపతిగా ముఖ్యంగా బీజేపీ పార్టీ సేవలు చేశారా, సీనియర్ నాయకుడిగా ఉన్నారా, మరి వెంకయ్య నాయుడు గారికి ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న చిరంజీవి గారు మరి ఇప్పుడైతే ఆ పార్టీతో దగ్గరగాను లేరు, దూరంగాను లేరు, ఏ పార్టీలోనూ లేరు. అయినప్పటికీ కూడా బీజేపీ ఆయన్ని కన్సిడర్ చేయడం, ఆయనకి ఆ స్థానం ఇవ్వడం మాత్రం పొలిటికల్గా కొంచెం చర్చ జరుగుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ జనసేనలో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్కి పీసీసీ పగ్గాలు చేపట్టడానికి షర్మిలా గారు కూడా వచ్చిన తర్వాత మావాడే మాతోనే ఉన్నాడు అంటూ కొంతమంది సీనియర్ కాంగ్రెస్ ఏపీ నాయకులు కొంతమంది చిరంజీవి గారి అంశాన్ని కూడా చాలా ప్రస్తావించారు. ముఖ్యంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు కూడా ప్రస్తావించినట్టున్నారు. కాంగ్రెస్ నాయకుడే కాబట్టి ఎంతైనా చిరంజీవి గారు ఇక్కడ పార్టీని ముందుకు నడిపించడానికి ఆయన రావచ్చు అన్నట్టుగా మనకు కనబడింది. మరి ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ నాయకుడిగా కన్సిడర్ చేస్తామని అనుకోలేము. ఎందుకంటే మెగాస్టార్ని ఒక పార్టీకి చూసి ఆయనకు వచ్చిన అవార్డుల్ని మనం కంపేర్ చేయకూడదు. ఏ మాటగా మాట మెగాస్టారే. ముఖ్యంగా ఆయన కష్టంతో ఆ రంగంలోకి రావడమే కాదు, అనేక సేవలు ఇందులో ఉంటే ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే నాయకుడిగా ఉండడం. కరోనా సమయంలో కానీ, అలాగే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా చేస్తున్న సేవలు కానీ, లేదంటే సినీ రంగంలో ఇంకెవరికైనా ఆపదొచ్చినా ఆయన ముందుండడం కానీ, ఏ కార్యక్రమానికి పిలిచినా కాదనకుండా కుటుంబ సమేతంగా కూడా రాగలిగిన ఒక ఈజీగా అందరితో కలగలిసే నాయకుడిగా చిరంజీవి గారికి ఎప్పుడూ ఆ స్థానం, ఆ ప్లేస్ ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఆయనకి ఆ విభూషణ్ రావడాన్ని ఎవరు తప్పుపట్టరు. సినీ రంగ పరిశ్రమే కాదు, తెలుగు వాళ్ళు కూడా
గర్వించదగ్గ విషయమే ఈ విషయంలో. అలాగే ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గారు, ఆయన కూడా ఎవరితోనూ గొడవలు పెట్టుకునే వ్యక్తి కాదు. చాలా సంయమనంగా, చాలా మంచి ఇంటలెక్చువల్ ఆయన మాట్లాడితేనే వినాలి అన్నంత అద్భుతంగా ఉంటుంది ఆయన ప్రాస కానీ, ఆయన పదప్రయోగం కానీ. సరే, బీజేపీకి ఉండి ఆయన రాష్ట్రానికి ఏం చేశాడు అనే ప్రశ్నలు అనేక సందర్భాల్లో ఉద్భవించినప్పటికీ కూడా పార్టీ మాత్రం ఆయన గుర్తించింది, పార్టీ కోసం పనిచేశారు. వెంకయ్యనాయుడు అనే వరకు ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి, ఒక చిత్తూరు జిల్లాకి, నెల్లూరు జిల్లాకు సంబంధించిన నాయకుడిగా ఆయన్ని ముద్ర వేయకుండా, ఒక కులానికో వీటికో ముద్ర వేయకుండా ఆయన నేషనల్ లీడర్గా బీజేపీలో ఎదిగిన క్రమం అందరికీ తెలిసిందే. అంతేకాదు, ఆయన ఒక పదునైన పదజాలం, ఒక చైతన్యం నింపే పదజాలం. నాయకుడు ఎప్పుడు 4 ఓట్లు తీసుకురావడానికో, లేదంటే 4 ఓట్లు తీసుకురావడానికో, గెలవడానికో వీటికి మాత్రమే కాదు, నాయకుల్ని తయారు చేయడానికి ఇలాంటి నాయకులు అవసరం అని చెప్పడానికి మాత్రం వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు చాలా 100% అచ్చొచ్చినట్టుగా కనబడతారు. ఎందుకంటే ఆయన మాటలు విని చైతన్యం పొంది లీడర్లుగా మారిన వాళ్ళు అనేక మంది ఉంటారు. మేబీ ఆయన ఏ ఎన్నికలో కూడా గెలవలేదు, కానీ ఆయన ఉపరాష్ట్రపతి స్థాయి వరకు వెళ్ళారు. ఆయన ఎన్నో పదవులు చేశారు. పంచాయతీరాజ్ దగ్గర నుంచి, కేంద్ర పంచాయతీరాజ్ దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు, అనేక పదవులు చేసిన ఆయన ఈరోజు అంటే ఒక నాయకుల్ని తయారు చేయడానికి మాత్రం ఇలాంటి నాయకులు ఇలాంటి నాయకులు ఉంటారు. అది వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళే అని మాత్రం అతిశయోక్తి లేదు చెప్పడంలో. కాబట్టి ఇటు వీరికి వచ్చిన దాంట్లో రాజకీయాలో, లేదంటే దీన్ని రాజకీయంగా మాట్లాడుకోవడానికో, లేదంటే నలుగురు విమర్శించడానికో కాకుండా నిజంగా వీరిద్దరికీ వచ్చిన పద్మవిభూషణలు కానీ, ఏపీ అండ్ తెలంగాణకి వచ్చిన పద్మశ్రీలు కానీ ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొన్ని పద్మశ్రీలు దగ్గర 132 ఇచ్చినప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకి 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి ఇంకెందుకు పెంచకూడదు, కొన్ని పెంచాల్సిన అవసరం ఉందేమో అని అనిపించినప్పటికీ కూడా ఖచ్చితంగా దీంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. 2 స్టేట్స్ కూడా ఒక రకంగా 6 మనం పద్మ అవార్డ్స్ కేటగిరీలో మనం వెళ్ళింది మాత్రం నిజంగా హర్షించదగ్గ విషయం. యావత్ తెలుగు ప్రజలు కూడా దీన్ని సంతోషించబడాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా.